Okay, today our class ప్రముఖ విద్యావేత్త పాలో ప్రేరే. సో ఖచ్చితంగా ఈయన గురించి డివై ఎగ్జామ్లో అడిగేటట్టు అవకాశం ఉంది. ఖచ్చితంగా 1 మార్క్ వస్తుంది. కాబట్టి సింపుల్గా మీకు లైఫ్ లాంగ్ గుర్తుండేటట్టు, ఖచ్చితంగా గుర్తుండేటట్టు మంచి 100% ట్రిక్తోన ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా పాలో ప్రేరి విద్యావేత్త. ఈయన ప్రముఖంగా బ్రెజిల్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. దాదాపుగా ఈయన 1921లో, అంటే మనకు సిలబస్లో ఇచ్చిన అందరి విద్యావేత్తల కంటే చివరగా జన్మించినటువంటి వ్యక్తి. 1921లో జన్మించినటువంటి వ్యక్తి. దక్షిణ అమెరికాకు చెందిన బ్రెజిల్ దేశానికి చెందినటువంటి వ్యక్తి పాలో ప్రియరే. ఈయన రాసినటువంటి ప్రముఖ గ్రంథం పెడగజీ ఆఫ్ ద ఒప్రెస్డ్. పెడగజీ ఆఫ్ ద ఒప్రెస్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ గ్రంథం. ఒప్రెస్డ్, ప్రెస్డ్, ప్రియరే, ప్రెస్డ్, ప్రియరే. ప్రేయర్లోనే ఉంది. ప్రెస్డ్ అనగానే మనం ప్రియరే అని గుర్తుపెట్టుకోవాలి. సో ఈయన ప్రసిద్ధంగా విమర్శనాత్మక విద్యకు పితామహుడుగా చెప్తాం. ద ఫాదర్ ఆఫ్ క్రిటికల్ పెడగజీగా చెప్పవచ్చు అన్నమాట. ఈయన ప్రధానంగా విద్య అంటే ఏమని చెప్పాడు అంటే, విద్యకు నిర్వచనం, విద్య అనేది మనిషిని చైతన్యవంతుడుగా చేసి సమాజాన్ని మార్చగల శక్తిని కల్పించే ప్రక్రియ. అంటే విద్య మనిషిని చైతన్యవంతం చేస్తుందని ఈయన ఉద్దేశం. సో ఈయన ప్రకారం ఈయన విద్యా లక్ష్యాలు ఏంటివి? మెయిన్గా ఈయన విమర్శనాత్మక ఆలోచన చేయాలి అంటాడు. సో నువ్వు దేని గురించి, ఒక అంశం గురించి చెప్పినప్పుడు గుడ్డిగా నమ్మకుండా ప్రతిదాన్ని విమర్శనాత్మకంగా ఆలోచన చేసిన తర్వాతనే మనం దాన్ని నమ్మాలి. కాబట్టి విమర్శనాత్మక ఆలోచనకు పితామహుడు ఎవరు అంటే పాలో ప్రేరే. విమర్శనాత్మకంగా ఇలా మనం ఏ పాలను చూసినా, దేని చూసినా మనం ఎలా ఆలోచించాలి? అవి పాలా నీళ్ళ అని విమర్శనాత్మకంగా ఆలోచించాలి. నెక్స్ట్ సామాజిక చైతన్యం. సో ఇంకొక విద్యా లక్ష్యం ఏంటి అంటే, ఎప్పుడు కూడా విద్యార్థి కానీ మనిషి కానీ ఎలా ఉండాలంటే కాన్షియస్నెస్లో ఉండాలి, చైతన్యవంతంగా ఉండాలి. అయిన విద్యా లక్ష్యం. నెక్స్ట్ విద్యలో సమానత్వం ఉండాలి. స్వేచ్ఛ. ఈ స్వేచ్ఛ అనేది కామన్ పాయింట్స్. స్వేచ్ఛగా నేర్చుకోవాలి. ప్రజాస్వామ్యం ఇంపార్టెంట్. ప్రజాస్వామ్య విద్య. ప్రేరే ప్రజాస్వామ్య విద్య గురించి కూడా ప్రజాస్వామ్య విద్యా లక్ష్యాన్ని పెట్టుకున్నాడు. ఇంకా పాలో ప్రేరే విద్యా లక్ష్యం సమస్య పరిష్కారం, ప్రాబ్లమ్ సాల్వింగ్. ప్రేరే ప్రాబ్లమ్ సాల్వింగ్. ప్రేరేలోనే ప్రేర్ ఉంది, ప్రేరేలోనో ప్రెస్డ్. మనం ఈయన ప్రేర్లోనే అన్నీ గుర్తుపెట్టుకోవాలి. ప్రేరే అంటే ఒప్రెస్డ్, పెడగజీ ఆఫ్ ఒప్రెస్డ్, ప్రేరే. మరి ప్రాబ్లమ్ సాల్వింగ్, ప్రేరే పాలు అనగానే మీకు ఏం గుర్తు రావాలి? విమర్శనాత్మక ఆలోచన. పాలు అనగానే పాలు తాగితే ఎట్లా ఉంటాం? సామాజిక చైతన్యవంతంగా ఉంటాం. మరి ఈయన ఏం చేస్తున్నాడు? ప్రజాస్వామ్యాన్ని విద్యా లక్ష్యంగా చేసుకున్నాడు. సమస్య పరిష్కార నైపుణ్యం కలిగి ఉండడమే ఈయన విద్యా లక్ష్యం. సామాజిక మార్పు అనేది కూడా ఈయన విద్యా లక్ష్యం. ఈయన ప్రధాన సూత్రాలు చూసుకున్నట్లయితే, విమర్శనాత్మక విద్య. విమర్శనాత్మకంగా మనం విద్య నేర్పించాలి అని అంటాడు. సంభాషణ ద్వారా విద్య నేర్పించాలి. డైలాగ్. ఒకరి నుంచి ఒకరు పంచుకోవడం ద్వారా, ఒకరి నుంచి ఒకరు చర్చించుకోవడం ద్వారా, సంభాషించడం ద్వారా విద్య అనేది చాలా మంచిగా అలవడుతుంది, అబ్బుతుంది అనేది ఈయన భావన. సంభాషణ ద్వారా విద్య నేర్చుకోవడం అనేది ఎవరు ఆలోచన, ఎవరి సూత్రం? పాలో ప్రియరే. పాలు తాగుకుంటా మనం సంభాషించాలి. ఏం చేయాలి? ఛాయ్ తాగుకుంటా మనం సంభాషించాలి. విమర్శనాత్మక ఆలోచనలు కూడా మనకి ఎప్పుడు వస్తాయి? పాలు తాగినప్పుడే వస్తాయి. అలా సమస్య ఆధారిత పద్ధతి. పాలు తాగినామనుకో, మనం ఎలాంటి సమస్యనైనటువంటి ప్రాబ్లం పోజింగ్ ఎగ్జిక్యూషన్, ఏదైనా ఒక సమస్య ఆధారంగానే మనం విద్య అనేది నేర్చుకోవాలి. మరి విద్య ఎలా నేర్చుకోవాలి? విద్యార్థి కేంద్రీకృతంగా. ఇది కామన్ పాయింట్, అందరూ చెప్తారు విద్యార్థి కేంద్రీకృత. కానీ అందరిలో లేని పాయింట్లు ఈయనలో ఉన్న పాయింట్లు 3 ఉన్నాయి. ఒకటి క్రిటికల్ పెడగజీ, డైలాగ్ మెథడ్, ప్రాబ్లమ్ పోజింగ్ ఎడ్యుకేషన్. ఈ 3 ప్రాబ్లమ్ పోజింగ్ ఎడ్యుకేషన్ గురించి చర్చించిన వారు ఎవరు అంటే ప్రేరేనే. సంభాషణ పద్ధతి గురించి చెప్పినది ఎవరు అంటే ప్రేరేనే. విమర్శనాత్మక విద్య గురించి, క్రిటికల్ పెడగజీ గురించి చెప్పినది ఎవరు అంటేనే ప్రేరేనే. మన క్రిటికల్ ఆలోచన ఎప్పుడు వస్తుంది? పాలు తాగినప్పుడు. సంభాషణ ఎప్పుడు నేర్చుకుంటాం? పాలు తాగినప్పుడు. ప్రాబ్లమ్స్ కూడా ఎప్పుడు మనం డిస్కస్ చేస్తుంటాం అంటే పాలు తాగినప్పుడు. అలా గుర్తుపెట్టుకోవాలి. పాలు అన్నప్పుడు ఆయన ప్రేరణలో మీకు గుర్తుండాలి. నెక్స్ట్ సమూహ మార్పు. ఇంకేమన్నాడు? సోషల్ ట్రాన్స్ఫర్మేషన్. వ్యక్తి అనేటువంటి సొసైటీకి తగ్గట్టు మారాలి. నెక్స్ట్ వన్, ఈయన
ఒక విద్యా విధానాన్ని చాలా వ్యతిరేకించాడు. ఈయన ఏమంటుండంటే, సో పాత పద్ధతిలో పాత పద్ధతిలో ఉపాధ్యాయుడు ఏం చేసేవాడంటే, నేనే సేజ్ అండ్ స్టేజ్, నేనే గొప్ప వ్యక్తిని, నాకే ఎక్కువ జ్ఞానం తెలుసు, ఆ జ్ఞానాన్ని నేను విద్యార్థుల మెదడులో ధారపోస్తున్నా, వాళ్ళ మెదడులో జమ చేస్తున్నా, అదే నిజమైన జ్ఞానం, అదే విద్యార్థి నేర్చుకోవాలి, విద్యార్థి ఎలాంటి ప్రశ్నలు అడగకూడదు, కేవలం వినాలే మాత్రమే, సృజనాత్మకతను ఎలాంటి సృజనాత్మకత ఈ ఆలోచన శక్తి లేకుండా చేసేవాడు. కేవలం ఎవరు ఎక్కువగా ఆలోచించేవారు అంటే ఉపాధ్యాయుడే. ఉపాధ్యాయుడికి ఎవరు ఎక్కువ తెలుసు అని ఆయన అనుకునేవాడు. సో జ్ఞానాన్ని మొత్తం నేను జమ చేస్తున్న విద్యార్థుల మెదడులో అనేటటువంటి పాత పద్ధతిలో విద్యా విధానం అనేది ఉండేది. ఆ బ్యాంకింగ్, దానినే బ్యాంకింగ్ విద్యా విధానం అంటారు. బ్యాంకింగ్ విద్యా విధానాన్ని వ్యతిరేకించిన వ్యక్తి ఎవరు అంటే పాలో ప్రేయర్ అనమాట. ఈ బ్యాంకింగ్ విద్యా విధానం వల్ల విద్యార్థుల్లో సృజనాత్మక శక్తి, ఆలోచన శక్తులు తగ్గిపోతాయి. మరి ప్రేయరే ఏ విద్యా విధానాన్ని ప్రోత్సహించాడంటే, ఇక్కడ చూడండి, విద్యార్థులు డిస్కషన్ చేసుకుంటున్నారు, సంభాషణ ద్వారా పరస్పరం ఒకరినొకరు వాళ్ళ ఆలోచనలు పంచుకోవడం ద్వారా, ప్రశ్నించడం ద్వారా, ఆలోచించడం ద్వారా, విశ్లేషించడం ద్వారా విద్యార్థి చైతన్యవంతంగా పాల్గొని, క్రియాశీలంగా విద్యార్థి పాల్గొని తనకు తానే సమస్యలు పరిష్కరించుకుంటూ విద్య అనేది నేర్చుకోవాలి అంటాడు పాలో ప్రియరి. నెక్స్ట్, ఈయన ప్రతిపాదించినటువంటి బోధన పద్ధతులు మనకు ఆల్రెడీ తెలుసు. చర్చా పద్ధతి, పిల్లలు ఏం చేస్తున్నారమ్మా, పాలు తాగకుండా మనం ఏం చేస్తామమ్మా, చర్చ చేస్తాం. పాలు తాగకుండా మనం ఏం చేస్తామమ్మా, సంభాషణ చేస్తాం. మరి ఇంకేం చేస్తాం, సమస్యలకు పరిష్కారం కూడా ఎప్పుడు చేస్తాం, పాలు తాగకుండానే. సో పాలు మీన్స్ పాలో ప్రేయరి. చర్చా పద్ధతి, సంభాషణ పద్ధతి, సమస్య పరిష్కార పద్ధతి, సమూహాభ్యాసం, గ్రూప్ లెర్నింగ్, అనుభవాధారిత విద్యా విధానం, ఎక్స్పీరియన్స్ బేస్డ్ లెర్నింగ్, ఇవన్నీ పాలో ప్రియరి బోధనా విధానాలు. మరి ఉపాధ్యాయుడు ఎలా ఉండాలి విద్యార్థులతో అంటే, జస్ట్ గైడ్, మార్గదర్శకంగా ఉండాలి. కోలర్నర్, సహా అభ్యాసుడు కూడా ఉండాలి. మరి ఫెసిలిటేటర్గా ఉండాలి, సమన్వయకర్తగా, సహాయకుడుగా ఉండాలి. నెక్స్ట్ మోటివేటర్గా, ప్రేరకుడుగా ఉండాలి కేవలం మాత్రమే. మరి విద్యార్థి ఎలా ఉండాలి, విద్యార్థి యాక్టివ్ లెర్నర్, యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి, విద్యార్థి క్వశ్చన్ వేయాలి, విద్యార్థి విమర్శనాత్మకంగా ఆలోచించాలి, సోషల్ అవేర్నెస్, సామాజిక అవగాహన కలిగి ఉండాలి, పార్టిసిపేట్ చేయగలగాలి సంభాషణలో. అది విద్యార్థి యొక్క పాత్ర. మరి ముఖ్యంగా కొన్ని సూక్తులు కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎడ్యుకేషన్ ఈజ్ యాక్ట్ ఆఫ్ ఫ్రీడమ్, విద్య అనేది స్వేచ్ఛకు చర్య. డైలాగ్ ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, వెరీ గుర్తుపెట్టుకోవాలి ఇది. డైలాగ్ ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. సంభాషణ ద్వారా విద్యను గురించి చెప్పినటువంటి వ్యక్తి పాలో ప్రియరే. రిఫ్లెక్షన్ అండ్ యాక్షన్ ట్రాన్స్ఫార్మ్ సొసైటీ, ఆలోచన మరియు చర్య సమాజాన్ని మార్చగలవు. రిఫ్లెక్షన్, యాక్షన్, ఈ రెండు కూడా ఆలోచన మరియు చర్య, మనం ఆలోచించినటువంటి పని చేస్తే సమాజాన్ని మార్చేస్తాయి అన్నమాట. ఆధునిక విద్యకు ఈయన చేసినటువంటి కృషి ఏంటి అంటే మనకు తెలుసు. క్రిటికల్ పెడగజికి పునాది వేసిన వ్యక్తి, విమర్శనాత్మక విద్యకు పునాది వేసిన వ్యక్తి పాలో ప్రియరే. ప్రజాస్వామ్య తరగతి గదిని ప్రోత్సహించిన వ్యక్తి పాలో ప్రియరే. సామాజిక న్యాయం, సమానత్వంపై దృష్టి పెట్టిన వ్యక్తి పాలో ప్రియరి. నెక్స్ట్, ఈయన రాసినటువంటి ప్రసిద్ధ గ్రంథం పెడగాజీ ఆఫ్ ద ఒప్రెస్డ్, ఈయన వ్యతిరేకించినటువంటి విద్యా విధానం బ్యాంకింగ్ కాన్సెప్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్. మరి ఈయన ప్రోత్సహించిన విద్యా విధానం ప్రాబ్లమ్ పోజింగ్ ఎడ్యుకేషన్. ఈయన ప్రధాన బోధన పద్ధతి డైలాగ్ మెథడ్, సంభాషణ పద్ధతి. ఈయన ప్రధాన సిద్ధాంతం క్రిటికల్ పెడగజీ. సో ఈయన పాలో ప్రియరిలో పాలు అనగానే మనకు సంభాషణ, విమర్శనాత్మక ఆలోచన, ప్రాబ్లం పోజింగ్, ప్రేయరీ అనగానే ఒప్రెస్డ్. ఈయనది బ్రెజిల్ దేశం. విద్యార్థి చైతన్యవంతంగా ఉండాలి, సంభాషిస్తూ నేర్చుకోవాలి. బ్యాంకింగ్ విద్యా విధానానికి ఈయన వ్యతిరేకము. మరి ఈయన ప్రోత్సహించినటువంటి విద్యా విధానం విమర్శనాత్మక విద్యా విధానం. సో ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ.